గుత్తు వంకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి. గుత్తు వంకాయ మసాలా కోసమని హాఫ్ కిలో నేను వంకాయలు తీసుకున్నాను. ఇది రాగి సంగట్లేకైనా రైస్ లేకైనా చాలా టేస్ట్ ఉంటుంది. చేసే పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉంటుంది కూర. హాఫ్ కిలో గుత్తు వంకాయలు, నల్లకాయలు తీసుకున్నాను, లేత కాయలు, మంచి కాయలు తీసుకున్నాను నేను ఇక్కడ. దానికోసం మసాలా కోసమని 2 స్పూన్ల పల్లీలు, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, ఎండు కొబ్బరి కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను గసగసాలు కూడా వేసి మంచి కర్రీ చేస్తానండి. చాలా టేస్ట్ ఉంటుంది. పల్లీలు వేగిన తర్వాత ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు మొత్తం అన్నీ వేసి మంచి సిమ్లో పెట్టుకొని ఇవన్నీ మంచిగా దోరగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు కూడా వేస్తాను నేను ఇక్కడ. ఇందులోనే కొన్ని గసగసాలు కూడా వేస్తాను, ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి అలా చేస్తాను. ఇది వెజ్ బిర్యానీలకైనా, చపాతీలకైనా, రాగి సంగట్లకైనా, వైట్ రైస్లకైనా చాలా రుచి ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ కామెంట్ చేయండి. ఇవన్నీ దినుసులని మనం వేపుకునేటివన్నీ మిక్సీలోకి వేసుకొని సాల్ట్, కారం, ఉప్పు, పసుపు, పచ్చి ఉల్లిగడ్డ ఒకటి, వెల్లుల్లిపాయలు, మొత్తం మసాలా మొత్తం అంతా ఇక్కడే ప్రిపేర్ అయిపోతుందండి. వెల్లుల్లిపాయలు, చింతపండు కూడా నిమ్మకాయ సైజ్ అండి, చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెం పసుపు, కారం కూడా 1.5 స్పూన్ దాకా వేసాను. నేను హాఫ్ కిలో కాయలు చేస్తున్నాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం చింతపండు కూడా ఎక్కువే పడుతుంది పులుపు. ఇక్కడ నేను టమాటా ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఇవన్నీ ఉప్పు, కారం మొత్తం మసాలా ప్రిపేర్ అయిపోయింది కదా. వంకాయలు శుభ్రంగా సాల్ట్ వాటర్లో వేసి మంచిగా కడిగి 4 పక్కల మంచిగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కడన్నా పుచ్చులు గిట్లా ఉన్నాయో ఏమో అన్నీ చూసుకొని మంచిగా పెట్టుకోవాలి. ఇందులో కాయలు నింపుగా మంచిగా మసాలా మొత్తం నింపుకోవాలి, ఎందుకంటే మొత్తం తగులుతుంది కాబట్టి. కాయలు కూడా మంచిగా నూనెలో కొంచెం నూనె కూడా ఎక్కువే పడుతుంది. ఇక్కడ నేను ఒక 4 స్పూన్ల దాకా నూనె తీసుకున్నాను. గుత్తి వంకాయ కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. కొంచెం జీలకర్ర, ఆవాలు మాత్రమే వేస్తున్నాను. ఈ కాయలలో మొత్తం అంతా మసాలా కూరేసిన తర్వాత కాయలు మొత్తం ఆయిల్లో వేసి జీలకర్ర, ఆవాలు మొత్తం చిప్పట్లాడినప్పుడు కాయలు మొత్తం వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు బాగా వేయగాలి. ఈ విధంగా ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చింది. మిగిలిన మసాలా మొత్తం అంతా వేసేసి మంచిగా ఈ విధంగా కలిపెట్టి ఒక సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం జారు మొత్తం మంచిగా కడిగేసి, నీళ్ళు ఎక్కువ వేయనవసరం లేదండి, కొంచెం ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే మంచిగా సరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా ఇంట్లో వారానికి ఒకసారి చేసిన మంచిగా ఒక కాయ కూడా ఉంచరండి. మంచిగా 2-3 కాయలు కావాలంటారు, ఆ విధంగా తింటారు గుత్తి వంకాయ కూడా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మంచి కామెంట్ చేయండి. మనం మిక్సీ జార్ కడిగిన వాటర్ వేసాం కదా, మంచిగా కొత్తిమీర, కొంచెం పుదీనా మంచిగా సన్నగా కట్ చేసి వేసుకొని కూర మొత్తం అంతా సిమ్లోనే చేసుకోవాలి. హైలో పెట్టినామంటే అడుగు మాడిపోతుంది. గిన్నె కూడా కొంచెం మందపాటి అనుకో, ఆయిల్ మొత్తం ఈ విధంగా మంచిగా ఇట్లా పైకి వచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు ముందే వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మంచిగా కామెంట్ చేయండి. రాయలసీమలో కూలి వాళ్ళు మడినాటనికి, చేను పీకనికి వస్తే ఈ కూర తీసుకెళ్తే చాలండి, వాళ్ళకి చికెన్ కూడా వద్దంటారు, ఆ విధంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. చూడండి, కర్రీ మొత్తం రెడీ అయ్యింది. ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చిందంటే కూర మొత్తం రెడీ అయినట్టు. మొత్తం సిమ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ దాకా పడుతుంది కర్రీ రెడీ అవ్వడానికి. చూసారా, ఆయిల్ మొత్తం ఈ విధంగా పైకి వచ్చినప్పుడు కూర మొత్తం రెడీ అవుతుంది. ఒకసారి మీరు కూడా సింపుల్ ప్రాసెస్ ఈ విధంగా చేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంతేనండి, రాగి సంగటి, మా ఇంట్లో స్పెషల్ రాగి సంగటి, గుత్తి వంకాయ కూర. మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి. చూసారా కూర ఏ విధంగా ఉందో. ఇది 2 డేస్ అయినా ఖరాబ్ అవ్వదు, మళ్ళీ చాలా రుచిగా ఉంటుంది.